పెట్టండి రా బాబు. 4 రోజుల నుంచి మల్లెపూలు తప్ప కనీసం మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఈ రోజైనా కాస్త తినండి బాబు. ఈ భూమి మీద ఏ మనిషి అయినా 100 ఏళ్ళు బతకాలంటే కావలసిన కనీస సౌకర్యాలు 4. 1 గాలి, 2 నీరు, 3 నిద్ర, 4 ఆహారం. కానీ నాలాంటోడు 100లో 1 రోజు బతకాలన్నా వీటన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అదే శృంగారం. 4 రోజులైతే నా కూతురు నా గదిలోకి తీసుకెళ్ళి. సీఎం గారు మీకు దండం పెడతాను, నా కూతురు రోజులు అయ్యింది బాబు. ఇక్కడ నువ్వు దండం పెడితే అక్కడ నీ కూతురు వదిలి పెడతాడు. నువ్వెక్కడ తండ్రివిరా? అక్కడ నీ కూతురు హాయిగా ఎంజాయ్ చేస్తా ఉంటే నువ్వు ఎంజాయ్ చేయక ఏడుస్తావేంటిరా? నా కొడుకు ఎంజాయ్ చేస్తా అంటే నేను ఏమైనా ఏడుస్తున్నానా? లెట్ us ఎంజాయ్ డ్యూడ్. చీర్స్. తాగరా, తాగు. ఏం పెట్టి పెంచావురా నీ కూతుర్ని? ప్రాణం పోయేంత వరకు పోరాను, అది ఇంకా ప్రాణాలతో ఉంది. ఏనన్నా మళ్ళీ ఫెయిల్ అయ్యావా? అది నా మగతనానికే పరీక్ష పెట్టింది నాన్న. నా కడుపున చెడబుట్టావు కదరా. రేపులు చేయటంలో నా రికార్డు బ్రేక్ చేస్తావని ఊరందరికీ చెప్పాను కదరా. యూస్లెస్ ఫెలో సొంట. మీరెక్కడికి వెళ్తున్నారు? నిన్ను పాస్ చేయించాల్సిన బాధ్యత నాది కదరా నాన్న. ఒక్కసారి పాపని పలకరించొస్తా. బాబు 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 పాపా. దండమెందుకే మల్లె మొక్క. అమ్మా. స్వప్రా. అయ్యో దుర్మార్గులారా. ఎంత పని చేశారు మీరు? పిత్రేపాలెం ఆంజనేయుడికి గదాయుధంలా, ఇంద్రుడికి వజ్రాయుధంలా ఈ ఊరి ప్రజలకు దొంగల నుండి రక్షించుకోవడానికి ఒక ఆయుధం ఉంది. ఒక్కసారి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే చాలు, చుట్టూ 100 మంది శత్రువులున్నా వలస పక్షుల్లా పారిపోవాల్సిందే. ఈ ఊరి ప్రజలు ఎవరికైనా స్వాగతం చెప్పాలంటే వీళ్లకు ఆచారం ఉంది. వీళ్ల ఆయుధం, ఆచారం 2 ఒక్కటి. వచ్చేస్తున్నాడు. బాగున్నావా? సూపర్ రా. నువ్వెలా ఉన్నావురా? బాగున్నాను రా. పెద్ద కారు ఏ కొట్లు కొన్నా? కొట్లో కాదురా, ₹1,00,00,000 పెట్టుకున్నావు. ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్. ఏ పొట్ట? పొట్ట కాదురా, ఇంపోర్టెడ్. ఏదో పొట్టలే. త్వరగా రండిరా అబ్బి, ముహూర్తం దాటిపోతుందిరా. వస్తున్నా. ఆరంభించండి. మొదటి దశ పిత్రేపాలెం పిల్ల పిత్రేలు. విజయోస్తు. పిత్రేపాలెం ముసలి పిత్రేలు. అది ఏదో అడ్డుపడినట్టుందే. ఇక మనం రిటైర్మెంట్ తీసుకోవటం మంచిది. ఏంట్రా ఆ శబ్దం ఏది? ఆ రిద్దం ఏది?
అసలు మన ఊరు ఆచారాన్ని మంట కలిపేశారు కదా, వెరీ బ్యాడ్ షట్. పిత్రేపాలెం యువ పిత్రేలు. శబాష్ మామా. రేయ్, ఈ పిల్ల పిత్రేలకు మురుగులు మరమరాలు బాగా తినిపించండి, ఓకే? ఈ ముసలి పిత్రేలకు అరిసెలు గారెలు గంట గంటకు పెట్టండి, ఓకేనా? యువ పిత్రేలు శబాష్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మన ఊరు పరువు నిలబెట్టారా. మొదలెట్టండి రా. రేయ్ ఆపండ్రా, ఎగిరింది చాలు, వెళ్ళిపోండి. కంపుతో చంపేస్తాడు. మావా రేయ్, అదే కంపు మరియు సంపు. రే మామా, ఎలా ఉన్నావురా? సూపర్. పద, స్వాగతం భలే ఘనంగా చెప్పారా. అవునా? బాయ్ బాయ్ బాయ్. రే ఆగడ్రా. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదురా మీకు. పిల్లల ముందు శవాలను తీసుకెళ్ళొద్దని చెప్పానా లేదా? తప్పైపోయిందయ్యా. రే హనీ, అయ్యా ఈరోజు నీ కలెక్షన్ ఎంతరా? 10 రూపాయలయ్యా. అంతేనా? అవునయ్యా, ఈరోజు అంతే వచ్చింది, కానీ రేపు ఖచ్చితంగా 100 రూపాయలు సంపాదిస్తానయ్యా. నన్నేమి చెయ్యొద్దయ్యా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు 10 రూపాయలు తెచ్చావు, రేపు 100 రూపాయలు తెస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పావు. నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చిందిరా. రేయ్, వెరీ గుడ్ మై బాయ్. పిల్లలు, మీ టీంకి రేపటి నుంచి ఈ హనీగాడే లీడర్. నీ కలెక్షన్ ఎంత నాన్న? నువ్వు వెళ్ళి కూర్చోరా. అయ్యా జ్వరం వచ్చిందయ్యా. అయ్యో పాపం, టాబ్లెట్ వేసుకోలేదా? డాక్టర్ సార్, బిడ్డకి టాబ్లెట్ ఇచ్చావా లేదా? ఉదయాన్నే వేశాను సార్. ఆ టాబ్లెట్లు 2 రూపాయలు సార్. 2 రూపాయలు టాబ్లెట్ వేసారంట కదా నాన్న. రేపటి నుంచి వెళ్తావా? ఇంకా జ్వరం తగ్గలేదయ్యా. రేయ్, అయ్యా, ఈ బక్కోడి నా చీకటి గదిలోకి తీసుకెళ్లి కాళ్ళు చేతులు ఇరిచిపారేయండి. అలాగేనయ్యా. అయ్యా వద్దయ్యా, నేను రేపటి నుంచి వెళ్తానయ్యా. రేయ్, రేపటి నుంచి డ్యూటీకి వెళ్లకుండా నాకు చలి జ్వరం వచ్చింది, చీమ గుట్టింది, చెడ్డీ చెరిగిందని చెప్పి మానేశారో మీ అందరికీ వాడికి పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త. వాట్ డాడ్, ఏంటిది చీప్గా? చిన్న పిల్లలతో చిల్లర వ్యాపారం. మనమేంటి, మన రేంజ్ ఏంటి? ఏంట్రా రేంజి? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని అందమైన పని మనిషి కనపడితే గోక్కుండా ఊరుకుంటావురా దరిద్రుడా. నీ వాగుడు చెత్త వాగుడు. కోట్లున్నాయి కదా అని కష్టపడకుండా వచ్చే కాసుల్ని వదులుకుంటామంటరా? 10 ఉండగానే పైసా పైసా కూడబెట్టి ప్రధానమంత్రి అయిపోయి లోకాన్ని ఏలేద్దాంరా పిచ్చ నా కొడక. పాయసంలో పాలుసుకుని తాగినంత ఈజీ అనుకుంటున్నాడు ప్రపంచాన్ని వెళ్ళడం అంటే. పోతావు రే, పైసా కూడా అనిపించకుండా పోతావు. Beautiful, baby, oh, beautiful.
హలో, నేనే సంధ్యని. ఎక్కడున్నావు? అదా, నేను ముందే చెప్పాను కదే, ఈరోజు నా తమ్ముడి బర్త్డే అని అక్కడికి వచ్చాను. తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే ఓకేనే, బాయ్ బాయ్. సియా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఓ సంపుగాడు. ఆగండ్రా ఆగండ్రా. చెప్పమ్మా. అరే మావా, సిటీకి వచ్చేసాం రా. అవునా, సరేరా వచ్చేస్తున్నా. మా అమ్మ ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్ళి తీసుకొస్తా. సరేనయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేలేమ్మా. హాయ్ అక్క. ఏమ్మా అక్కడే ఆగిపోయావు? రా. చి పోండి, మీరెవరూ నాతో మాట్లాడొద్దు. నా తమ్ముడి బర్త్డే కదా అని ఎగ్జైటింగ్గా గిఫ్ట్లని తీసుకొస్తే నేను లేకుండానే ఫంక్షన్ అంతా అయిపోయింది. ఛే. ఓ అందుక నేను ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని కదమ్మా, నీలాగే మా బాగోగులు చూసుకోవడానికి ఆ దేవుడు మాకో మంచి మనిషిని ఇచ్చాడని. ఇందాక వచ్చాడే అతనేనమ్మా, తల్లిదండ్రులు వదిలేసిన ఈ పిల్లల్ని, పిల్లలు వదిలేసిన ఈ తల్లిని ఒక్క చోటకి చేర్చింది అతనేనమ్మా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏంటి మన పిత్రేపాలెం విశేషాలు? ఇప్పుడు ఇది కదిలించకరా బాబు, కారు ఖరాబ్ అయిపోద్ది. ఆ మాత్రం దానికి అంత టెన్షన్ ఎందుకురా? కారు పక్కన ఆపమంటావా? పంచపక్ష పర్వాణాలు పంచ కార్పొరేషన్ ప్యాలెస్ లోనే. ఓ అలా ఫిక్స్ అయ్యావా? ఆ మాత్రం దానికి ప్యాలెస్ ఎందుకురా? పక్కనే మన కాలేజ్ ఉంది, ప్యాలెస్ కంటే బాగా రిచ్. పైగా నీ జాయినింగ్ అవుట్ గోయింగ్ రెండు ఒకేసారి అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ మామా. ఎవరు మీరు? ఏం కావాలి? బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. ఇది పట్టుకురా. ఏంట్రా వీడు? ఆడంతేరా, ఏది వచ్చినా ఆపుకోలేడు. అది ఆకలైనా అరిగిందైనా. బాగుంది. సరే పద. ఇంకేంటి, మన పిత్రేలందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. గుడ్. హలో, ఫైర్ స్టేషన్. మా కాలేజీలో బాంబు పడిందండి. రే మనోడరా, వీడు మన ఊరి కీర్తి పతాకాన్ని ఇక్కడ కూడా ఎగరేశాడు రా. హాయిగా ఉందిరా. అబ్బా, ఎరా హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉందిరా. బో, కొత్తగా పెళ్ళైన సాబును గదిలో సునామీ సృష్టించినా ఇంత హ్యాపీగా ఫీల్ అవడేమో. టైం అయిపోతుంది, ప్రిన్సిపల్ కలుద్దాం రా. ఓకే, మీ జాయినింగ్ అయిపోయింది. ఇంకో 5,000 రూపాయలు ఇచ్చారంటే మన కాలేజ్ హాస్టల్లోనే నిశ్చింతగా ఉండొచ్చు. చిచ్చి హాస్టల్ ఏం మాట్లాడుతున్నాడు రైడు? ఏమనుకుంటారా మన గురించి? ఆగరా, మా డబ్బులు మాకు ఇచ్చాయి, మేము వేరే కాలేజీలో జాయిన్ అవుతాం. మేమేంటి, మా ఓటు రేంజ్ ఏంటి? ఈ హాస్టల్స్ మా బాడీకి సూట్ అవ్వవు. మా ఈ పెద్ద పెద్ద తెల్ల మెద్దులు. సార్ సార్ సార్. ఏమయ్యా పితికేసా? ఇది ప్రిన్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నావా, మున్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నావా? సారీ సార్, నేను సార్ చెప్పుకుంటాను సార్. రే పదండి రెదవల్లారా. బా స్లోలీ స్లోలీ స్లోలీ. బాయ్, గుడ్ నైట్. ఎరా మామ, ఎలా ఉందిరా సిటీ లైఫ్? బా సూపర్ రా. నీకు నచ్చిందా? నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నా. ఏరా నువ్వు? అంతే, నాకు నేనే. హాయ్ హీరో.
ఫ్యూజులు పగిలిపోతాయి. అక్క మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? అర్థమైంది కదా. అయితే నువ్వు మూసుకొని పక్కకు జరుగు. హాయ్, దిస్ ఇస్ సమాంత. ఏదైనా సూటిగా మాట్లాడుతాను. అది కూడా ఎక్కువే చెప్తా. హాయ్, దిస్ ఈజ్ మహేష్ బాబు. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఎలా చెప్పాను రా? ఇంకా నా హాస్టల్ పేరు తప్పలే. లోపల మీ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాను. నీతో డాన్స్ నేర్పించుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? అబ్బే, నేను డాన్సర్ని కాదండి. ఏదో బీట్ బాగుంది కదా అని అలా. మా ఓడు పచ్చి అబద్ధాలు ఆడతాడు. నీకు కావాల్సింది ఏంటి? ఫోన్ నంబర్ కదా. 9848022333. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. టచ్ లో ఉంటాను. బాయ్ బాయ్. రూమ్ కు రావాలి. చచ్చవే ఎవ్వడ్రా నువ్వు? నాకు నచ్చిందాన్ని కెలుకుతున్నావు. సరే బల్సిన్ బాబు, గెలక్కండా ఉన్నాను కదేమన్నా సందులో సిద్ధమ్మంటరా? కట్లో ఉన్న సమంత. వీడితో మాటలేంటన్నా? నువ్వు అను వేసేస్తున్నా కొడుకునే. హలో, ఏంటి అలాగా అన్నా? డాడీకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. बचगा साला, फिर से पकड़ेंगे तेरे को. रंडरा విల్లరే. ఆటో చంపు. ఎక్కడున్నారా? ఏంట్రా ఇది? మనం ఎక్కడికి వచ్చాంరా? అడుగు. రే మామా, లేరా పైకి. రాత్రి మనం తాగిన మధ్యలో ప్యాలెస్ కి వెళ్ళి పోయి పాడుపట్టు బంగ్లాకి వచ్చాంరా. ఇదే మన ప్యాలెస్. పడుకోనరా. రే, ఈ చూస్తుంటే పాతల పేరు శక్తికి ఎక్కువగాను బుద్ధ బంగ్లాకి తక్కువగాను ఉంది. ఇదేం ప్యాలెస్ రా? ఎదురుగా దేవత బొమ్మ ఉందా? ఇటుపక్క పగిలిపోయిన అద్దం ఉందా? అటు పక్కన పనికొకలు పెంట్ ఉందా? ఉంది. అయితే ఇదే మన ప్యాలెస్. మూసుకొని పడుకోనరా. శ్మశానాన్ని శాలవాత కప్పినట్టుంది. ఇదేం ప్యాలెస్ రా? నువ్వు మాతో ఆడుకుంటున్నావు కదా? లేరా? రే మెల్లగా మెల్లగా బెడ్షీట్ చినిగిపోతుందిరా. ఇక్కడ బెడ్షీట్ ఎక్కడుందిరా? ఇదేరా. హాయ్ హీరో. అమ్మ దీనమ్మ, ఇప్పుడు దాకా కాల్ చేసింది ఇదేనా? హాయ్ మ్యామ్. రండి మేడం, కూర్చోండి. ఏంటి బాగా బిజీగా ఉన్నట్లున్నా? అబ్బే అదేం లేదు మేడం. ఏంటి మేడం ఇలా వచ్చారు? డాన్స్ నేర్పించావని. డాన్సా? నేనా? చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, కూర్చో. మేడం, మా మేనేజర్ చూస్తే నా జాబ్ అయిపోతుంది మేడం. అవునా? అవును మేడం. మేనేజర్. yes come in మేడం మీరా? ఏమిటి ఎలా వచ్చారు? డాడీ బాగున్నారా? ఏం కావాలో చెప్పండి మేడం. ఏంటి దేబ్యాలో చూస్తావు? మేడం ఏం కావాలో చూడు. అలాగే అడిగావా సార్? చెప్పండి మేడం, ఏం కావాలి? రేపు ఫంక్షన్ కని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అంతా రెడీ మేడం. వెరీ గుడ్.
నేను ఇతనితో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి సార్. అమర్నే అమర్నే కూర్చోండి సార్. నేను ఇతనితో 1 గంట మాట్లాడాలి. గంట ఏమిటి మేడం, రోజంతా మాట్లాడండి. టేక్ యువర్ ఓన్ టైం. ఇక్కడ కాదు, కొద్దిసేపు బయటికి తీసుకుని వెళ్ళొచ్చా? అస్సలు మీరు అడగలే కానీ అతనేమిటి, నేనైనా రెడీ. డిస్కస్టింగ్. నేను అనకూడనే మాట ఏదైనా అన్నానా? దెబ్బ ఏమైనా తగిలిందా సార్? నన్ను వెళ్ళమంటారా? బాయ్ సార్. ఎక్కడికి వెళ్తున్నామండి? ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా? షట్ అప్. అసలు నువ్వు ఆడదానివేనా? ఫోన్లో నువ్వు ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావేంటి? డ్యూటీలో ఉన్న వాడిని డిస్టర్బ్ చేసి మరీ తీసుకొచ్చావు. అసలు ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? జస్ట్ షట్ అప్. నీ అంతకు నువ్వే వస్తావు, కాంటాక్ట్ నెంబర్లు ఇస్తావు, తీసుకుంటావు. మీ ఇంట్లో పని మనుషులు అనుకున్నావు నన్ను? ఆపు, కారాపు ముందు. ఈరోజు నీ సంగతి ఏంటో తేల్చేస్తాను. పబ్లిక్లో ఇదేం పని నీకు? బుద్ధుందా కొంచెమైనా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అందరు చూస్తున్నారే. పిచ్చి పట్టిందా నీకేమైనా? పట్టుమని 10 నిమిషాల పరిచయం కూడా లేదు. పబ్లిక్ లో ముద్దు పెడితే బజార్ దాన్ని అనుకున్నావా? నీకు కాబోయే భార్యని. భార్య? కళ్ళకు నెచ్చిన మగాడు మగాడులాగే కనిపిస్తాడు, కానీ మనసుకు నెచ్చిన మగాడు మొగుడిలా కనిపిస్తాడు. ఫస్ట్ లుక్ లోనే ఫిక్స్ అయిపోయాన్రా. యు ఆర్ మై హీరో. అప్పుడప్పుడు బ్రష్ చేస్తూ ఉండు, లేకపోతే పెళ్ళాయాక నేను నిన్ను వాష్ చేయాల్సి వస్తుంది. ఏరా, ఫస్ట్ డే కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? మన ఊరు పరువు నిలబెట్టాం మామా. వీడేంటి ఎదవా మొహం ముళ్ళపందిలా పెట్టాడు? తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయి, తినడానికి ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేయమంటావరా? ఏం మాట్లాడుతున్నారా వీడు? మీకు నేను లేనా? మనకి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లేదా? ఏంటంటారా వీడు? క్యాటరింగ్ రా. 3 పూట్ల ఫుడ్, 300 డబ్బులు. అరే, క్యాటరింగ్ ఎలా చేయాలో మాకు తెలియదు కదరా మావా. నేను ఉన్నాను కదరా. అబ్బా రే, దెయ్యాల కొంపలో కూడా దేవుడు ఉంటాడని నిరూపించాడు రా. అవునరా? థ్యాంక్స్ రా. మూసుకొని పని చూసుకోండి. సర్లేరా. పొగిడేం కానీ తిట్టేవేంటి? ఏంటిది? రే, ఓపెన్ చేయరా. రే, పుచ్చురాలరా. అవునరా. రే, ఇవి చాలా కాస్ట్ ఉంటాయేమోరా. ఒక్కొక్కటి 100 రూపాయలు ఉంటాయేమో. అరే, అవి వజ్రాలు రా, వంకాయలు కాదు. వాటి వాల్యూ కొన్ని కోట్లు. కోట్లా? అరే మామా, ఆ దేవుడు మనల్ని ఇన్నాళ్ళు కరుణించాడా? ఈ దెబ్బతో మన లైఫ్ సెట్ అయిపోయింది. ఆగండి, ఈ వజ్రాలు మనవి కాదురా. ఎవరురా? ఈ అడ్రస్ లో ఉన్నాడు. వజ్రాలు ఎక్కడ దాచావో నిజం చెప్పు. మిస్ అయిపోయా సార్. వజ్రాలు అడిగితేనే ₹1 దానం చేయను, అటువంటిది కోట్ల విలువైన వజ్రాలు మిస్ అయిపోయాయంటే నమ్మేయడానికి ఎదవననుకున్నావురా? విహారీ, విజయ్ విహారీ, విజయ్ విహారీ, విజయ్ విహారీ. ఇతని పేరు విజయ్ విహారీ. గుండు సూది దగ్గర నుండి గాల్లో ఎగిరే విమానం వరకు ఇతను టచ్ చేయని బిజినెస్ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజకీయాల్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని తన కనుసైగతో తారుమారు చేయగల సత్తా ఉన్న ఇండియాస్ టాప్ మోస్ట్ బిలియనియర్. ఎవడో విజయ్ విహారీ అంట. కాల్ చేద్దాం, ఆగు.
కట్ చేస్తున్నాడు, మళ్ళీ చేద్దాం. రే కాల్ చేసి మరీ ఇవ్వడం అవసరమారా? మళ్ళీ కట్ చేస్తున్నాడు. రే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసినోడికి ఇవ్వడం అవసరమారా? మనది కానప్పుడు మన దగ్గర ఎందుకురా, ఇచ్చడమే బెటరు. వద్దు సార్. ఎవడో నువ్వు మాట్లాడుతులో మేము ఉంటే వీడెవడో నాలాగే పనోడు అనుకుంటా. మూసుకొని మీ బాస్కి ఫోన్ ఇవ్వరా. సార్ ఈడెవడో మీతోనే మాట్లాడతాడంట. ఎవడ్రా నువ్వు? నీ వజ్రాలకి ఓనర్ని. నీకేం కావాలో చెప్పు ఇస్తా, ఎంత కావాలో చెప్పు ఇస్తా, కానీ నా వజ్రాలు మాత్రం నాకు ఇచ్చాయి, లేకపోతే నీ ప్రాణం తీస్తా. ఓ కూల్ బాస్, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ప్రశాంతంగా పాలు తాగి పడుకో. ఉదయాన్నే నేనే స్వయంగా వచ్చి ఇచ్చేస్తా. ఏంటి అలా చూస్తున్నారు? ఎదవల్లారు, అక్కడ పెడతాన్నా దొబ్బేద్దామనా. వెళ్ళి పడుకోండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. అరే సంపు, గుడ్ నైట్. రేయ్ నడు. రే నువ్వు విన చెప్పరా? ఎక్కడ వజ్రాలు? ఇరా 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 వజ్రాలు ఇవ్వరా. సార్ తీసుకోరా. వద్దా? ఇంకేం కావాలి చెప్పు, ఇస్తాను. ఇదిగో తీసుకో, ఈ మొత్తం తీసుకో. ఏంట్రా ఇంకా కావాలా? చెప్పరా, ఎంత కావాలి, ఎంత కావాలి? నీకేం కావాలో చెప్పు. నాకింత చేసిన నీకు ఏం కావాలన్నా ఇస్తాను, అడుగో. మీ ప్రాణం. చూసారా సార్, ఇప్పటిదాకా గలగల వాగుతున్న మీ గొంతు ఒక్కసారిగా మూగబోయింది. ఎందుకని సార్? అయినా మీరు 5దో 10దో పడేస్తే పరిగెత్తుకుంటూ తీసుకోవడానికి నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు. లక్షలిస్తే లొంగిపోవడానికి లంచగొండిని కాదు. పోనీ మీరు కోట్లు కొమ్మరిస్తే మీ కాళ్ళకి సలాం కొట్టడానికి సన్యాసిని కాదు సార్. స్వతంత్ర భారతదేశంలో పుట్టి నీతి నిజాయితీగా బ్రతికే భరతమాత ముద్దు బిడ్డని సార్. సాయం కోరిన వాడిని చులకనగా చూడటం, సాయం చేసిన వాడిని డబ్బుతో కొనాలనుకోవడం, అది కాదు సార్ ఈ దేశం కోరుకునేది. ఒక గాంధీజీ అనుసరించిన అహింసా విధానాన్ని ఆచరించే వాళ్ళు, ఒక నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బోధించిన క్రమశిక్షణ నీతి నియమాలను పాటించే వాళ్ళు, ఒక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలలు కన్నా పవిత్ర భారతదేశం కోసం పరితపించే వాళ్ళు ప్రస్తుత భారతదేశంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి క్షణం అలానే బ్రతకాలనుకుంటున్నాను సార్. ఈ డబ్బు అవసరం నాలాంటి పేదోడి కంటే మీలాంటి ధనవంతులకే ఎక్కువ ఉంటుంది. భరతమాత ముద్దు బిడ్డ, చేతికందిన వజ్రాలను వదులుకున్నా, కోరి ఇచ్చిన వరాల్ని కాదనుకున్నా. ఏంట్రా నీ ధైర్యం? ఎలా బతుకుతావురా ఈ సొసైటీలో? బ్రతకగలనన్న నమ్మకం, బ్రతకాలి అన్న ఆశయం, బానిసలా కాదు ఒక భారతీయుడిలా. అవి చాలు సార్ ఈ జీవితానికి. ఎలాగోలా మెల్లగా బ్రతికేస్తాను. నిజాయితీ ఇంకా బతికే ఉందిరా ఈ దేశంలో. వాడ్రా నిజమైన వజ్రం. అరే మావా, నా షర్ట్ బాగుంది. ఫస్ట్ టైం క్యాటరింగ్ వచ్చారు, ఎక్స్ట్రాలు చేయొద్దు, చెప్పింది వినండి. ఓకే, ఫాలో మీ. ఏంటి కానీ అని కొట్టించుకో మామా. మనం వస్తున్నాం, స్వాగతం ఎంత ఘనంగా ఏర్పాటు చేశారా. ఎక్కడ మన ఊరు పరువు నిలబెడతారో అని నువ్వు కాస్త కొట్టించుకో, కంపు తగ్గుద్ది. వాళ్ళేమిటి నువ్వేసేమంట? వెళ్దామా? వీళ్ళేర్రా, మన ఊరు పరువు నిలబెట్టామా. దరిద్రుడా, నీ ప్రతాపం ముందు పన్నీరు కూడా పనికి రాకుండా పోయింది కదరా. అయినా మిమ్మల్ని తీసుకొచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏం చేస్తాం మామా, నడవండి. నేను యాక్చువల్గా బయట ఫుడ్ ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి కేరు తీసుకోరు, మనల్ని ఇంటెన్సివ్ కేర్కి పంపుతారు. నేను కూడా అంతేనండి. అవునండి సార్. ఫిష్ ఫ్రెషా? జోకు. ఏంటయ్యా వాసన వస్తుంది?
ఫిష్ పిత్తింది సార్. ఫిష్ పిత్తింది. పిత్తిందా? జోకు. పిత్రే పాలం పొలికేసితో జోకులా. పిత్తులతో చంపేస్తా. సార్ నేను మళ్ళీ వస్తాను. ఏంట్రా అలా వింతగా చూస్తున్నావు? కలియుగంలో కూడా కళ్ళ ముందే దేవతలు తిరుగుతున్నారంటే వింటూ కాదనుకున్నాను, కానీ నీ కళ్ళల్లోకి చూస్తే మాత్రం కాదనలేకున్నాను. జస్ట్ ఎ మినిట్. తాత తిన్నావా? లేదు చాలా మంచి పట్టుకెళ్తున్నట్టున్నారు. పర్లేదు తాత, తీసుకో. చల్లగా ఉండాలి తీసుకో తాత, నీకోసమే. బాబు తినేసి వెళ్ళొస్తా తాత. దేవుడు నువ్వు. ఏంట్రా సూపర్. ఇలా కూడా మా నూరు పరువు నిలబెట్టావరా? నేను నిత్యానంద స్వామికి మరో రూపాన్ని, అందుకే నిత్యం కామంతో పూజలు అందుకోవాలంటే నాకు పిచ్చి. రాయ్, మీరందరూ నిత్యానంద స్వామి శిష్యులైతే మేం బై బర్త్ బాలయ్య బాబు భక్తులం రోయ్. కూలి నా కొడకలరా, అయినా మీకేం తెలుసురా పరాయి ఆడదాన్ని అనుభవిస్తే వచ్చే ఆనందం. పొరపాటున నాలాంటి వాడిని కనుక కలిగితే రేపొద్దున ఇదే ప్లేస్ లో నీ తల్లి చెల్లి కూడా ఉంటారు. పరస్త్రీని గౌరవించాల్సింది పోయి పనికిమాలిన పనులేంట్రా మా కోడిగా. అరే సంపు మామా డ్రాప్ చేసిరా. నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? BMW కార్లు, బీరు బాటిళ్ళు, బాధ్యత లేని బతుకులు, ఇవన్నీ చూస్తే అర్థమవుతుందిరా మీరందరూ బల్సిన బాబులకు పుట్టి తెగ బలిసి కొట్టుకుంటున్న బేవకూఫ్ గాళ్ళని. రేయ్, నన్ను పెగ్గు దగ్గర డిస్టర్బ్ చేసేని ఊరుకోను, అలాంటిది ఫిగర్ దగ్గర డిస్టర్బ్ చేసావు. ఎలా ఊరుకుంటా అనుకున్నారా? గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడ్డ సీఎం పిచ్చయ్య కొడుకు పిట్టు. ఎవడ్రా నా కొడుకును కొట్టింది? ఎవడో క్యాటరింగ్ చేసుకునేవాడు అంటానా? ఎవడైతే నాకేంట్రా? 1 గంటలో వాణ్ణి తీసుకొచ్చి ఈ బెడ్ మీద పడుకోబెట్టాలి. నా కొడుకు కళ్ళ ముందే వాణ్ణి చిత్రవద చేసి చంపుతా. వెళ్ళండ్రా. అలాగేనయ్యా. రే నాన్న, నిన్ను కొట్టింది ఎవడ్రా? వాడి ప్రాణం తీస్తా. ఎత్తకండ్రా. అటు వెళ్ళండ్రా. రండ్రా. ఈ నా కొడుకులు మనం వస్తున్నామని తప్పించుకుని పారిపోయినట్టున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో పదండ్రా, వెతుకుతాం. రే చంపు, చంపేసావు కదరా. నువ్వేనా? వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎవడన్నా? నిజం చెప్పు. ఎవడన్నా వాడు? మా అన్నను కొట్టిన పిచ్చికేసుగాడు. పిత్తి కేసు గురించి నాకు తెలియదు కానీ పుల్ల కేసు గురించి మాత్రం తెలుసనా? ఎవడాడు? పేర్రా. ఆఫ్టర్ ఆల్ క్యాటరింగ్ చేసుకు బతికే వెధవలు
మీరంటరా నా కొడుకుని కొట్టింది? నేను క్యాటరింగ్ చేసుకునేవాను కానీ క్యాటరింగ్ లేని వాళ్ళు మాత్రం కాదు సార్. కష్టాన్ని నమ్ముకుని బతికే కుక్కలు ఈ కషాయోడితో పెట్టుకుని ఎలా బతుకుదాం అనుకున్నారా? వాడు వచ్చి ఇంకా మిమ్మల్ని కాపాడతాడనే అనుకుంటున్నారా? వాడు రాడు. వాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడో పారిపోయి ఉంటాడు. వాడు భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. నీ కొడుకుని కొట్టినప్పుడే వాడు కెపాసిటీ ఏంటో నీకు తెలిసి ఉండాలి. రే బైరాగి, అయ్యా నేను కళ్ళు మూసి తెరిసే లోపు వీళ్ళ శవాలు కూడా నా ఎదురుగా ఉండకూడదు. అలాగేనయ్యా. రేయ్, నువ్వు భయపడితే భయపడ్డానికి బచ్చాకాలనుకున్నావా? పులకేసి, ఫ్రెండ్ ఆఫ్ పితికేసి, బోర్న్ అవుట్ ఆఫ్ భయం, గ్రోన్ లైక్ యాజ్ ఎ లయన్. మీ వెనకాతలు 100 మంది తొత్తులు ఉండొచ్చు, కానీ మా పిత్తొక్కు చాలరా మీ ఒత్తులు ఆర్పేయడానికి. సుడిగాల్లో దూళ్ళ దూకుల్లో మహేష్ బాబులా ఈ పాటికే దూసుకొచ్చేస్తుంటాడు. ఆ విషయం నేను డైలాగ్ చెప్పచ్చు, ఇక్కడ వస్తాడంటావా? ఏమో నాకు మాత్రం తెలుసు, ఫ్లోలో నేను ఫాలో అయిపోయా. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? టైంకి రావడానికి ఇదేమన్నా హార్లీ డేవిడ్సన్ బైక్ అంట్రా, హీరో సైకిల్. కోపం తెచ్చుకోవాలి, కొట్టుకోవాలి, ఆ తర్వాత ఆలోచించి కట్లు కట్టించుకోవాలనే కనీస ఆలోచన నాకొస్తే కోట్టే మీ శవాలు శ్మశానానికి వెళ్ళవు, ఆత్మలు ఆకాశానికి వెళ్ళవు, డైరెక్ట్ ప్రాణాలతోనే మాయమైపోతారు. ఎక్కడ వాడు? చెప్పాను కదరా మాయమైపోతారని. హాయ్ మామ్, పదండ్రా ప్యాలెస్కి వెళ్దాం. పిల్లవని పేరంటానికి వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను పిచ్చి పొంతుల్ని కాదురా, పిచ్చయ్యా. ఓట్ల కోసం జనాలకు దండాలు పెట్టి నోట్ల కోసం వాళ్ళ ఫోటోలకు దండలేయడానికి నేను నీలాగా డంపింగ్ యార్డ్లో డస్ట్ అనుకున్నావా? దమ్మున్న మగాణ్ణి, దరిద్రానికి మరో రూపాన్ని. దయచేసి దారిని పోయే దరిద్రాన్ని దండం పెట్టి మరి పిలవకండి సార్. పిలుస్తాం, దారిన పోయే దరిద్రాన్నే పిలుస్తాం, గెలుకుతాం. గాలికి పోయే గాజొప్పుల్నే గెలుకుతాం. నువ్వేం పీకుతావో? మీరు గెలికితే గెలికించుకోవడానికి నేను గుంటకాడ నక్కని కాదు సార్, గుళ్ళో గంటని. గో పగిలిపోద్ది. నువ్వు ఓయి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు పట్టడానికి నీ ఇంట్లో పని మనిషిని కాదు, వసేయ్ అంటే వచ్చి నీ పక్కలో పడుకోవడానికి నీ పెళ్ళాన్ని కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ బలుపు? ఇంటికి తాళం వేసుకోవాలంటే తలుపు, ఈ సొసైటీలో బ్రతకాలంటే బలుపు. బై బర్త్ రావాలి గాని బయట ఎక్కడి నుంచో రావు సార్. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో 100ల కొద్దీ రేపులు చేశా, 1000 కొద్దీ మర్డర్లు చేశా, కోట్ల కొద్దీ డబ్బు లాక్కున్నా. ఈ రాష్ట్రంలో ఎవడూ ఇంతవరకు నా పంచి మీద ఈక కూడా పీకలేదు. గాడివి నువ్వెంత, నీ బతుకెంత? అంటే అన్ని పనికి మాలిన పనులే తప్ప పనికొచ్చేది ఒకటి లేదంటావు. అయినా ఒక సీఎం గా ఇన్ని ఏదో పనులు చేశాను చెప్పడానికి నీకు సిగ్గుగా లేదేమో గానీ పిఎం గా నాకు మాత్రం సిగ్గు తన్నుకొచ్చేస్తాను రోయ్. నా చరిత్ర చెప్పాక కూడా సౌండ్ పెంచావేంట్రా? నువ్వు చరిత్రలు చెప్తే విని చడ్డీలు తడుపుకోవడానికి, చంపేస్తానంటే భయపడి పారిపోవడానికి మీ భజన పార్టీలో కార్యకర్తని కాదు, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన ధర్మకర్తని. నీకోసం నరకం బయట వెల్కమ్ బోర్డు రెడీగా ఉంది, బయలుదేరండి సార్. అన్నట్టు పిఎం అంటే ఏంటో చెప్పలేదు కదూ, పొరపాటున ప్రధానమంత్రి అనుకున్నావేమో. పక్కా ప్రజల మనిషిని. హ్యాపీ జర్నీ అంకుల్.
ఇంతకీ పోయింటాడంటారా? డౌటే. ఇంకెంతకాలం మీ పేరు చెప్పుకొని బతకాలన్నా నాకు తెలివచ్చింది. ఇక నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నా. నాకు మీ ఆశీర్వాదం కావాలన్నా. ఐఎమ్ సారీ నాన్న. పైకి వెళ్ళి పర్మనెంట్గా రెస్ట్ తీసుకోండి. గత కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మరణించిన పిచ్చయ్య. ఈ మరణంతో నెక్స్ట్ సీఎం ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. నా వెనక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సీఎం పదవి నాకే రావాలి. నా వెనక 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సీఎం పదవి నాకే కావాలి. నా వెనుక హైకమాండ్ ఉంది. ఆ సీటు నాదే. నా వెనక ఈ రాష్ట్ర ప్రజలే ఉన్నారు. ఈ సీటు నాకే కావాలి. నోర్మూసి కూర్చోవా. మీ అందరి వెనక నేనున్నాను. సీఎం పదవి కోసం కన్న తండ్రిని చంపేశా. పదవుల కోసం పాకులాడే కుక్కలు మీరంతా. ఈ క్షణం నుంచి సీఎం కావాలన్న ఆలోచన కానీ ఆశ కానీ ఉంటే దాన్ని ఇప్పుడే చంపేసుకోండి. లేదా మీ పెళ్ళాలు ముండ మోస్తారు, మీ కూతుర్లు ప్రెగ్నెన్స్ అవుతారు, మీ కొడుకులు కిడ్నాప్ అవుతారు. ఈ క్షణం నుంచి ఈ స్టేట్ కి సీఎం పెట్టు. ఎనీ అబ్జెక్షన్స్? ఏమయ్యా, ఆడితో పాటు ఈడు కూడా పోయిండుంటే సగం దరిద్రం వదిలిపోయేదయ్యా బాబు. బాగా చెప్పావయ్యా. దివంగత సీఎం పిచ్చే మరణించిన కొద్దిసేపటికే అతని కొడుకు బిట్టుని అతని అరాచకాలు తాళలేక రాష్ట్ర ప్రజలే అతన్ని అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పితి కేసుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించిన న్యాయస్థానం పితి కేసును నిర్దోషిగా విడుదల చేసింది. ఎందుకు సార్ నన్ను కాపాడారు? ఆ రోజు ఆ వజ్రాల విషయంలో మీకు హెల్ప్ చేసినందుకేనా? అటువంటి వజ్రాలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ నీలాంటి వజ్రాన్ని సంపాదించడం చాలా కష్టం. ప్రభుత్వం అంటే ప్రజల్ని పీడించేదే గాని పాలించేది కాదు అని నిన్నటి వరకు మేమంతా అనుకునేవాళ్ళం. నువ్వు వచ్చావు, దాన్ని మార్చావు. నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్పనా? నీలాగా నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం కలిగిన ఒక రాజకీయ నాయకుడి కోసమే ఈ రాష్ట్రం ఎదురు చూస్తోంది. వద్దు సార్, ఈ రాజకీయం నా వృత్తి కాదు, రౌడీజం నా ప్రవృత్తి కాదు. ఏదో ఆవేశంలో అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే. అయినా నేను ఒక పౌరుల్లో బ్రతకాలనుకుంటున్నాను, కానీ పొలిటీషియన్లా మాత్రం కాదు సార్. వస్తాం సార్. చూడు, పౌరుడిలా బ్రతికితే ప్రశ్నించగలవు గాని పొలిటీషియన్లా ప్రజలకు సేవ చేయలేవు. ఇప్పటి వరకు మనం గొప్ప నాయకులుగా చెప్పుకునే ఎన్టీఆర్, వైఎస్ఆర్ కోట్లాది మంది ప్రజలకి ఈ రాజకీయంతోనే సేవ చేయగలిగారు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఉద్యమకారుడైన కేసీఆర్ రాజకీయం తోడవడంతోనే రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. నీలాంటి నిజాయితీ పరుణ్ణి నాకున్న ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం ఇచ్చి నా దగ్గరే ఉంచుకోవచ్చు, కానీ నీ అవసరం నాకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికే ఉంది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నాకు కొంచెం టైం కావాలి సార్. ఏంట్రా నువ్వు అనేది? ఇక నేను అనడానికి మీరు వినడానికి ఏం లేదురా. నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. మీకు నాతో ఉండాలనిపిస్తే ఉండొచ్చు, లేకపోతే ఊరెళ్ళిపోవచ్చు. రేయ్, అన్ని వదులుకొని వచ్చింది ఊరెళ్ళడానికి కాదరా, నీతో ఉండడానికి రా. ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు? మాట్లాడడానికేముంది? నువ్వేం చేసినా దానికో అర్థం ఉంటుంది. అంతకు మించి నాకు నీపైన నమ్మకం ఉంది మై డియర్ మహేష్. సారీ పితుకేషి. నిన్ను పదరా.
హాయ్ డాడ్. ఇలా రామ్మా, రామ్మా, కూర్చో. వాట్ డాడ్? నీకో సంబంధం చూశానమ్మా. ఏమ్మా అలా చూస్తున్నావు? ఎవరినైనా ప్రేమించావా? డాడీ అది ఏం పర్వాలేదు చెప్పమ్మా. ఎవరు నీ మనసు గెలుచుకున్న ఆ మన్మధుడు? అతని పేరు పితుకేశి. ఇంకొక్కసారి ఆ పేరు చెప్పావంటే పీక పిసికేస్తా. కన్న కూతురికి శత్రువునిచ్చి పెళ్లి చేసి నా చావుని నా చంకలో పెట్టుకుని తిరగమంటావే? నిన్ను అడుక్కు తినేవాడికైనా ఇచ్చి చేస్తాను గాని ఆ పితికేసి గాడికి మాత్రం ఇచ్చి చెయ్యను. అందరికీ అతను ఒక ధైర్యం, మీకు మాత్రమే భయం. ఎందుకు డాడీ? నోర్మోయ్, నువ్వు ప్రేమించడానికి అంతకంటే వేరే మొగాడే దొరకలేదట నీకు? ఈ భూమి మీద ఎంతమందైనా మగాలుండొచ్చు, కానీ మనసుకు నచ్చేది ఒక్కడే. నాకాడు నచ్చాడు, ఆడి దగ్గరికే వెళ్తున్నా. తొత్తర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వార్తలు చదువుతున్నది నాలిక లేని నారాయణ. దివంగత సీఎం పిచ్చయ్య మరణం తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎలక్షన్స్ ని అధికార పార్టీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. సార్, మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు, లేదు రావట్లేదని మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఏది నిజం? ముందుగా మీరు విన్నదే నిజం. కులమతాలకు అతీతంగా పక్కా ప్రణాళికతో ప్రజలందరినీ పరిపాలిస్తారా? లేదు, ప్రేమిస్తాము. సోమేశ్వర కూతురికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మేము తెలుసుకోవచ్చా సార్? పవిత్రమైన ప్రేమ బంధం. అసలు మీ ధైర్యం ఏంటి? నీతి నిజాయితీ. అందరు రాజకీయ నాయకులు పదవుల కోసం మీలాగే నీతి నిజాయితీ గురించి మాట్లాడతారు, ఆ తర్వాత ప్రజల్ని పట్టించుకోవడం మానేస్తారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి? వెయిట్ అండ్ సీ. ఓకే, బాయ్. పిత్తుకేసి గారు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా తేల్చి చెప్పేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ తొత్తర టీవీ. జరగబోయే ఈ ఉప ఎన్నికల్లో క్యాటింగ్ చేసుకునే ఓ సాధారణ యువకుడు పోటీకి దిగనుండడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. స్వతంత్ర అభ్యర్థి పిత్తుకేసి చేతిలో చిత్తుగా ఓడిపోయి భజన పార్టీ పరువు తీసిన చిమ్మ చీకటి అప్పారావు. నువ్వు ఎమ్మెల్యే అయిన సందర్భంగా మన బస్తీలో పండుగ జరుపుకుంటున్నారన్నా. అలాగా, చాలా సంతోషం. సంతోషం ఏంటన్నా, ఇది మాకు పండుగ లాంటిదన్నా. నువ్వు మా ఆశాజ్యోతి అన్నా. కాటివే అన్నా, తీసుకున్నా. విషయం చెప్పన్నా, ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు అన్నా. అన్నా, నువ్వు ప్రజల మనిషివి, ప్రజల్లోనే ఉండాలి. కాబట్టి ఈ రోజు నా కొడుకు బర్త్డే ఫంక్షన్ కి నువ్వు రావాలన్నా, తప్పకుండా రావాలి. నీ మీద అభిమానంతో నా కొడుకు నీ పేరే పెట్టుకున్నానన్నా, పిత్తుకేసని. వెళ్ళేస్తానన్నా, నువ్వు తప్పకుండా రావాలి. పదండ్రా, ఎమ్మెల్యే. అదిగా వచ్చేసాడు. తీరా తీరా అన్నం దిగలేరా ముందు. అన్న నమస్తే అన్న, ఆగండి రా. ఆగండి రా, ఆపండి ఆపండి ఆపండి. అన్న, పిలవగానే ఈ పేదవాడి ఫంక్షన్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న, హ్యాపీగా ఉంది. ఇక్కడ మనసున్న ప్రతివాడు ధనవంతుడే అన్న, అది లేనివాడే పేదోడు. నువ్వు ఎప్పటికీ పేదోడు కాదు. అరే నాన్న, పిత్తుకేసన్న వచ్చాడ్రా, కేక్ కట్ చేద్దాం సరేనా? ఊపు. ఆగండ్రా ఆగండి ఆగండ్రా. హ్యాపీ బర్త్డే టు పిత్తుకేసి, హ్యాపీ బర్త్డే టు యు. ఏమే వీళ్ళు పెట్టుకో అన్న, పదన్నా. జరగరా, అక్క లేకే ఎమ్మెల్యే వచ్చంటే నువ్వు దండం పెడితే చాలే ముసల్లానా, పారాదా. రే, పిలవగానే అన్న ఫంక్షన్కి వచ్చారు ఎదవా, వెళ్ళి కూలింగ్ తప్ప. వచ్చాంట ఈ అమ్మ కడుపు. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు వస్తా.
సార్ కూల్ డ్రింక్ తీసుకో. థ్యాంక్ యూ. అరే సార్ చెప్పండి సార్. కూల్ డ్రింక్ ఏంట్రా అలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయి, రెస్ట్ తీసుకోవాలి. రూమ్కి తీసుకెళ్తావా? ఓకే సార్. ఏయ్, ఏంటి డార్లింగ్ ఇంత లేటు? పదవచ్చిన తర్వాత ఈ పవిత్రని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. నిన్నటి వరకు యూత్ ఐకాన్ గా ఉన్న యువ ఎమ్మెల్యే పితికేసి ఇప్పుడు బూతు ఐకాన్ గా మారాడు. దేశ యువత తలదించుకునేలా చేస్తున్న యువ ఎమ్మెల్యే పితికేసి బూతు భాగోతం. అమ్మా, పిచ్చారా నీకు? మీ కళ్ళల్లో కామం అనే కోరికల కన్నా కష్టాల్లో కూరుకున్న బాధలే కనిపిస్తున్నాయి. పరాయి మగాడికి అమ్ముడు పోవాలన్న ఆలోచన కంటే అమ్మలా ఆదరించి అందరికీ అన్నం పెట్టాలనే ఆరాటం కనిపిస్తుంది. ఏ స్త్రీ అయినా పరాయి మగాడు తన అందాన్ని చూడాలనుకుంటుందేమో కానీ ఆడతనాన్ని మాత్రం కాదమ్మా. మరి ఎవరి కోసం ఇదంతా? దేనికోసం? ఎందుకోసం? కట్టుకున్న మొగుడు తోడు లేక, కన్న కొడుకుని చంపుకోలేక, నమ్ముకున్న వాళ్ళని వదులుకోలేక, నా మనసుకి భారమైన ఒక మనిషిలా బతకడానికి ఈ పని చేస్తున్నాను. నన్ను క్షమించు బాబు, అమ్మా క్షమించు. ఈ డబ్బు తీసుకోండి అమ్మా. ఎక్కడికైనా వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ కొడుకుని చదివించుకోండి అమ్మా. తీసుకోండి. వద్దు బాబు, వద్దు. ఈ అమ్మ అన్న అపరూపమైన పిలుపు విన్న తర్వాత ఎన్ని బాధలున్నా ధైర్యంగా బతికేయగలనన్న నమ్మకం కలిగింది బాబు. అదే నాకు పెద్ద బహుమానం. ఒక ఎమ్మెల్యేగా మీ బాధల్ని పరిష్కరించడం నా బాధ్యత అమ్మా. ఇది రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలతో సంపాదించిన డబ్బు కాదు, నా కష్టార్జితం. తీసుకోండి అమ్మా, తీసుకోండి. దేవుడున్నాడు బాబు, దేవుడున్నాడు. నువ్వు చల్లగా ఉండు బాబు. దేవుడు అడుక్కునే వాడికి ఆకలేస్తే స్త్రీని అమ్మా అని పిలిపిస్తాడు. కానీ అదే అమ్మకు అయిన వాళ్ళ దగ్గర నుంచి ఏమీ అందకపోతే ఇలా వ్యభిచారం కూడా చేయిస్తాడు. నిజంగానే దేవుడు ఉంటే మీ జీవితాన్ని ఇలా చేయడమ్మా. మీరు వెళ్ళరండి, మీకు జీవితాంతం అండగా నేనుంటాను. సాటి మనిషిలా కాదు, సొంత కొడుకులా. చాలు బాబు, చాలు. దీనంతటికి కారణం ఎవరో తెలుసా బాబు? ఆ హోమ్ మినిస్టర్ సిద్ధప్ప. యువ ఎమ్మెల్యే పితికేసిపై హోమ్ మినిస్టర్ సిద్ధప్ప కుట్ర. సిద్ధప్ప వయసులో చిన్నవాడైన హోమ్ మినిస్టర్ ని పెద్ద మనసుతో క్షమించి వదిలేసిన యువ ఎమ్మెల్యే.
హలో హలో పితికేసి గారు, నేను భజన పార్టీ అధ్యక్షుడిని బజరంగి భాయిజాన్ బోల్రాము. సార్ చెప్పండి సార్. అక్కడ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ పార్టీ పెద్దలు ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నది మీలాంటి లీడర్ కోసమే. మీరు మా పార్టీలోకి వస్తే మీకు సీఎం పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలందరం కలిసి నిర్ణయించుకున్నాం. సీఎం? నేను సీఎం అంటాడేంటి? టీకైనా ఎక్కడికి? వద్దు సార్, వయసులో చిన్నవాడిని. ఐసా మత్ బోలో. సేవ చేయడానికి స్వచ్ఛమైన మనసు ఉండాలి కానీ వయసుతో పని లేదయ్యా. ఆ మనసు నీకుంది. ఇంకోసారి ఆలోచించుకోండి సార్. ఆ తర్వాత ఆప్షన్స్ ఉండవు. అందరూ సోచాయించి ఈ నిర్ణయం తీసుకున్నాం. అప్నా మత్ బోలో బేటా. నిన్న మొన్నటి వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న పిత్తుకేసి తన నీతి నిజాయితీలతో రాష్ట్ర ప్రజలతో పాటు ఢిల్లీ పెద్దల హృదయాలను కూడా కొల్లగొట్టాడు. దీంతో భజన పార్టీలోని పెద్దలు పిత్తుకేసిని తమ పార్టీలోకి తీసుకోవడంతో పాటు సీఎం పదవి కూడా ఇచ్చారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకే సీఎం అయి రికార్డు సృష్టించిన పిత్తుకేసి సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. కంగ్రాచులేషన్స్ సార్. దిస్ ఈజ్ ఐజీ లక్ష్మీనారాయణ. నైస్ టు మీట్ యు మిస్టర్ లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ సార్. చెప్పండి, విషయం ఏంటి? మీకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం వచ్చాం సీఎం గారు. నాకు సెక్యూరిటీయా? అదేదో ప్రజలకి ఇవ్వండియా. సారీ సార్, మీరు మా సీఎం, మీకు సెక్యూరిటీ ఇవ్వడం మా బాధ్యత. నేను సీఎం గానే చెప్తున్నాను, నాకు నేనే సెక్యూరిటీ. సార్ అది ఎస్ సార్. ఉడుకు రక్తం మా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు సార్, మీ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయింది. ప్రొటెక్షన్ ఇస్తామంటే ఏ టెన్షన్ లేకుండా బయలుదేరమన్నాడు సార్. బయలుదేరుతున్నాం సార్. అసలు ఏమనుకుంటున్నాండి మన గురించి? నాళ్ళ నుంచి మన పార్టీకి సేవ చేస్తా ఉంటే ఆన్నే తీసుకొచ్చి సీఎం పోస్ట్ ఇవ్వడం ఏంటండి? ఇస్తే ఇచ్చారు. వాడిని సీఎం సీట్ లో కూర్చోరే మగడు అంటే మనకు మొగుడే కూర్చున్నాడు ఏంటండి? వాడిని ఏదో ఒకటి చేయాలండి. చేద్దాం, వీలైతే చంపేద్దాం. చేసి చేసి చెదలు పట్టిపోయింది. ఇక్కడ మీరు చంపేది లేదు, మేము చూసేది లేదు. అది చంపుతాడు చంపడం తెలియదు కానీ ఈ కంపు భరించి చచ్చిపోతాం. ముందు నీ సంకరించమయ్యా. ఈ కంపు భరించి కంటే నా కంపు పోయి కోడి అట్టు వాసన చుట్టం పేగి దిగిపోతాయి. రేయ్, మర్డర్ ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి. అయినా మీరు చంపాలనుకుంటే మున్సిపాలిటీ వాడికి ముఖ్యమంత్రికి మధ్య తేడా కూడా చూడరంటరా. వయసు అయిపోయిన ఎదవులు మీరే ఇంత వైలెంట్ గా ఆలోచిస్తే కుర్రాన్ని కూల్ గా ఎలా ఉంటా అనుకున్నారా? నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసుకుంటూ అడ్డొచ్చోళ్ళు చంపుకుంటూ ఈ స్థాయికి వచ్చాను రా. ఏటి మావా, నువ్వు కూడా పిచ్చేలాగా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా నీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం సాధించావో చెప్పనా? 28 వ్యభిచార గృహాలు, 30 చోట్ల లిక్కర్ ఫ్యాక్టరీలు, మైనింగ్ మాఫియాతో అక్రమ సంబంధాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కోట్ల కొద్ది కుంభకోణాలు. ఇది మీ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు చెప్పండి రా బాబాయ్లో, మిమ్మల్ని మించిన దొంగలు ఉండారంటారు ఈ దేశంలో? నా వయసు మీకంటే తక్కువేమో కానీ నా దగ్గర విషయం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చెబుతున్నా వినండి. మీ అందరికీ పార్టీతో 10 ఏళ్లుగా పవిత్రమైన బంధం, 20 ఏళ్లుగా విడదీయరాని సంబంధం, కలకాలం గుర్తుండిపోయే ఆత్మీయ బంధం ఉందేమో, అలాగే నాకు ఈ రాజకీయంతో బంధం ఉంది. అదే రంకు సంబంధం. గత కొన్నేళ్లుగా దీనికి సరైన మొగుడు లేక, దీన్ని మోజు తీర్చే రాజు లేక నన్ను పెళ్లి చేసుకుంది. మీ అందరికీ మొగుణ్ణి చేసింది. తీరుస్తా దీన్ని మోజుని, మీ అందరి ముచ్చట్లని తీరుస్తా. రే సంపు, మై డియర్ మినిస్టర్స్, నా వాయిస్లో బేస్ లేదు, వయసులో ఊపు లేదు, ఏజ్లో గేజ్ లేదని గెలకాలని చూస్తే మాత్రం ఆటాడిస్తా. అలుపు సొలుపు లేకుండా అందరినీ అల్లాడిస్తా. కాదు కూడదు, చిన్న పిల్లాడు షీల్డ్ కవర్లో చీఫ్ మినిస్టర్ అయ్యాడని చిన్న చూపు చూస్తే మాత్రం ఒక్కొక్కడికి చిరిగిపోద్ది. జాగ్రత్త. పదరా. మనం చేసే అదొప్పలు ఆ దేవుడికి కూడా తెలీదు. ఈడేవిడేంటి బాబు?
ఇప్పుడు కానీ ఈ ఫైల్స్ బయటకు వెళ్తే మన పరువంతా గంగలో కలిసిపోతుంది. మరి ఏం చేద్దాం? మూసుకుందాం. సార్ మీరు సీఎం అయ్యి ఇంతకాలం అయింది, ఒక ప్లానింగ్ లేదు, ఒక పథకం లేదు. అసలు మీరు ఏం చేయబోతున్నారో తెలుసుకోవచ్చా? ఏంటి సార్ మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వరు, అలా అని సరైన నిర్ణయాలు తీసుకోరు. అందరూ రాజకీయ నాయకుడు లాగానే మీరు కూడా నీతి నిజాయితీ అని ఏవేవో మాట్లాడారు. కానీ పదవి వచ్చిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు నిశ్శబ్దంగా ఉన్నారు. మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల కోసం మీరు ఏ పథకాలు ప్రవేశపెట్టరా? ఈ రోజు నుంచి రాష్ట్రంలో వైన్ షాపులు రద్దు. మద్యపాన నిషేధమా సార్? వావ్, అద్భుతం. మన ప్రియతమ ముఖ్యమంత్రి పిత్తికేసి గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో 100కి డైల్ చేస్తే పోలీసులు 1 గంట లేటుగా వస్తారేమో, కానీ 200కి డైల్ చేస్తే 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు మందు బాటిల్ ఉంటుంది. ఇదేం తొక్కలో పథకం సార్? ఇది తొక్కలో పథకం కాదమ్మా, టకీలా పథకం. సీఎం పితికేసి సంచలనాత్మక నిర్ణయం. 200కి డైల్ చేయండి, 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు మందు ఉంటుంది అంటున్న సీఎం పిత్తికేసి. మన సీఎం పితికేసి మనలాంటి కోసం టకీలా పథకం ప్రవేశపెట్టాడు. అదేంట్రా? 200కు ఫోన్ కొడితే 2 నిమిషాల్లో మన ఇంటి ముందు మందు ఉంటది. అయితే కలపరా లైను. 200. హలో టకీలా. హలో టకీలా. హలో టకీలా. టకీలా టకీలా టకీలా. హలో టకీలా. మంద అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? టకీలాకి ఫోన్ చేద్దాం. అన్నా నువ్వు కూడా కొంచెం తాగన్నా, తాగన్నా. సీఎం పితికేసిని దేవుళ్ళ భావిస్తున్న మందు బాబులు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏరులోకి పారుతున్న మందు. మరోవైపు బొగ్గమంటున్న మహిళా సంఘాలు. ఉత్తర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ఎవరున్నారో తెలుసా? మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ పిత్తికేసి గారు. నమస్కారం ముఖ్యమంత్రి గారు, వెల్కమ్ టు ఉత్తర టీవీ. సార్, మీరు పదవి చేపట్టిన తర్వాత మీరు ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం టకీలా. ఈ టకీలా అనే పథకం చాలా బాగుందని మందుబాబులు అందరూ అంటున్నారు. పనికి మాలిన పథకం అని మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి. దీన్ని వ్యతిరేకిస్తున్న వారికి మీ సమాధానం? మరో కొత్త పథకం. కొత్త పథకమా? అదేంటి సార్? పావలాకే కిలో బియ్యమా? ప్రతి ఇంటికి మంచినీటి పథకమా? వృద్ధాప్య పింఛన్లు పెంచుతున్నారా? బస్ ఛార్జీలు తగ్గించేస్తున్నారా? అదేంటో చెప్పండి సార్. లప్ప 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 లపాకి పథకం. వాట్ ఆర్ యు టాకింగ్ సార్? లపాకి పథకమా? అదేంటి సార్, పేరే చాలా కొత్తగా ఉంది. విషయం చాలా వింతగా ఉంటుంది. అబ్బో. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ఇల్లీగల్ వ్యభిచారం రద్దు. వావ్, వాట్ ఎ గ్రేట్ న్యూస్! ఇప్పుడే మన తొత్తర టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం పిత్తికేసి గారు ఒక కొత్త పథకం ద్వారా వ్యభిచార గృహాల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా వాటిని నిర్వహిస్తున్న నిర్వాహకులపై కొరడా జులిపించబోతున్నట్టు తెలియచేశారు. హలో, కాస్త ఆపుకుంటావా? సారీ సార్. ఈ లప లపాకి పథకం ద్వారా ఇల్లీగల్ వ్యభిచారాన్ని రద్దు చేసి వ్యభిచారానికి లైసెన్సులు ఇచ్చి లీగల్ చేయబోతున్నాం. మన రాష్ట్ర సీఎం పిత్తికేసి మరో సంచలనాత్మక పథకం లప 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 లపాకి పథకం. వారి మాటల్లోని ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ పథకం అడ్డు పెట్టుకొని ఈ రోజు నుండి రాష్ట్రంలో అబ్బాయిలపైన అమ్మాయిలు, అమ్మాయిలపైన అబ్బాయిలు ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా, బలవంతంగా ఏ అమ్మాయినైనా వ్యభిచార వృత్తిలోకి లాగడానికి ట్రై చేసినా, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అబ్బాయిలపైన అమ్మాయిలు రేప్ చేసినా, ఎవరికి అన్యాయం జరిగినా సరే 000కి కాల్ చేయండి. 3 నిమిషాల్లో మీ ముందు పోలీసులు ఉంటారు. నో అరెస్ట్, నో వారెంట్, స్పాట్ ఎంక్వైరీ, స్పాట్ పనిష్మెంట్. సీఎం పితికేసి ప్రవేశపెట్టిన లపాకి పథకంతో మరోసారి ఉలిక్కిపడ్డ రాష్ట్రం. లపాకి. పితికేసి గారు, మీరు దేవుడు అండి. మీ దయతో 4 నెలల తర్వాత స్వేచ్ఛగా పనిగానిచ్చానండి.
ఇప్పటి వరకు ఎంతో మంది పోలీసులు, ప్రభుత్వ అధికారులు మమ్మల్ని వాడుకున్నారు, మా డబ్బుల్ని పంచుకున్నారు. రేపటి నుంచి మా పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళ బతుకులు మాలా కాకుండా చూసుకుంటానయ్యా. ఈ నేపథ్యంలో పిత్తికేసియే మా దేవుడు అంటున్న వేశ్యలు. మరోవైపు తీవ్రంగా మండిపడుతున్న రాష్ట్ర ప్రజలు. వాడే ముఖ్యమంత్రి అండి, ఆడవాళ్ళ ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నాడు. వాడికి అసలు తల్లి చెల్లి ఎవరు లేరా? వాడు బాగుపడ్డండి, బాగుపడడు. మన రాష్ట్రానికి పట్టిన చెదలండి వాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నా మాట ఎవరన్నా విన్నారటండి? ఎవడో పిత్తు పిత్తు అని పరిగెట్టారు. ఇప్పుడు ఏమైంది? వాడు తుస్ అనిపించాడు. పిల్ల రాజకీయాలండి, పిల్ల రాజకీయాలు. నిన్నటి వరకు జనం దృష్టిలో దేవుళ్లా ఉన్న సీఎం పితుకేసి తన సంచలనాత్మక నిర్ణయాలతో అటు ప్రజల్ని ఇటు పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేశారు. హలో దేకో, భజన పార్టీ ఇజ్జత్ తీస్తావని పార్టీలో ప్లేసు, సీఎం పోస్టు ఇవ్వలేదు నీకు. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, మీకు ఇంకా ఆప్షన్స్ ఉండవని. వాడికి బాగా బల్పు ఉంది సాబ్. మరోసారి మీడియా ముందుకు రానున్న సీఎం పిత్తుకేసి ఈసారి ఏ పనికి మాలిన పథకం ప్రవేశపెడతాడోనని భయాందోళనకు గురవుతున్న రాష్ట్ర ప్రజలు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నీలాగే చాలా బాగున్నాను. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నీదే ఆలస్యం. మీరు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన ఆ 2 పథకాల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలకి మీరిచ్చే సమాధానం? మీకు నిరాశావాదుల నిరసనలు కనిపిస్తున్నాయి, నాకు ఆశావాదుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? ప్రజల కోసం ఒక్క మంచి పథకం కూడా పెట్టరా? మంచి అంటే 10 మందికి ఉపయోగపడేది. ఓ గుడ్, వెరీ గుడ్. నువ్వన్నట్టు 10 మందికి కాదు, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక మంచి పథకాన్ని బాగా ఆలోచించి మరీ రూపొందించాను. సూపర్ సార్, ఏం సార్ అది? ఉప్పు పథకం. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. అర్థమయ్యేటట్టు చెప్పాలా? చెప్తా. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు లభించే అన్ని కిరాణా షాపులతో పాటు సూపర్ మార్కెట్లు కూడా మూసివేస్తున్నాం. ఇక మీదట ప్రతి రేషన్ షాపులోనూ రూపాయికి కిలో గంజాయితో పాటు పాన్ పరాగ్, సిగరెట్, గుట్కా ఫ్రీ. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు సార్? మంచివాణ్ణి. గత కొద్ది రోజులుగా తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు. బంద్లో రాస్తారోకలతో అట్టడుగుపోతున్న రాష్ట్రం. ఇన్నాళ్ళు నువ్వు ఇది ఎలాగ పెడతావు అనుకున్నాం కానీ ఇలా చేస్తామని అనుకోలేదురా. మమ్మల్ని ఎదురు చేసావు కదరా. నీ పక్కన ఉండే దానికన్నా మన పిత్రేపాలు వెళ్ళి పందులు వేపుకుంటున్నాయి. బయలుదేరండి. ఇంకేంట్రా చూస్తున్నావు? మూసుకొని పదా. హలో, ఏంటి అలా చూస్తున్నావు? కోపం వస్తుంది కదా, కొట్టాలనిపిస్తుంది కదా. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపో. మిస్టర్ పిత్కేసి, యువర్ అండర్ అరెస్ట్. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ ఇన్స్పెక్టర్? మీకు ఏమన్నా పిచ్చా? ఒక సీఎం తో ఇలానేనా బిహేవ్ చేసేది? బీ ఇన్ యువర్ లిమిట్స్. హలో హలో పితికేసి, నీకు ఆప్షన్స్ లేవు. आपका सीएम पोस्ट निकाल दिया, आपका खेल खत्म हो गया. సీఎం పితికేసి అరెస్ట్.
తీసుకెళ్ళండి. చంపేయండిరా నా కొడుకుని, చంపేయండిరా. యువర్ ఆనర్, పదవి రాగానే పెత్తనం చలాయించాలని పైత్యమో చిన్నవాడు అని తెలియక చేసిన చేతకానితనమో తెలియదు, కానీ ఈ మహానుభావుడు ప్రవేశపెట్టిన పనికి మాలిన పథకాల వల్ల ప్రజలందరూ మద్యం మత్తులో మూలుగుతున్నారు, పొగాకే ప్రాణంగా పీలిస్తున్నారు, వ్యభిచారమే వ్యసనంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు యువర్ ఆనర్, ఈ పథకాల వల్ల కోట్లాది మంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. యువర్ ఆనర్, ఇది వరకే సమర్పించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దీనంతటికి కారణమైన ఈ ముద్దాయిని అత్యంత కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగంతో పాటు కోట్లాది మంది అమాయక ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారని మీ పైన ఆరోపణ ఉంది. దీనికి మీరిచ్చే సమాధానం? అతను చెప్పడానికి మనం వినడానికి ఇంకేం మిగలలేదు యువర్ ఆనర్. ఇదిగోండి యువర్ ఆనర్, ఇతను ప్రవేశపెట్టిన పథకాలే చెప్తున్నాయి ఇతను ఎంతటి దేశద్రోహం. నువ్వు ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏం సాధించావు? కోట్లాది మంది జీవితాలు నాశనం చేయడం తప్ప. ఏం సాధించలేదో చెప్పండి లాయర్ చక్రధర్ గారు. నేను కోట్లాది మంది జీవితాలతో ఆడుకున్నానా? ఎస్. అంటే నేను ఆ టకీలా పథకం ప్రవేశపెట్టక ముందు ఈ దేశంలో మందే లేదా? లేక అంతకుముందు దాన్ని తాగే వాళ్ళే లేరా? చెప్పండి లాయర్ చక్రధర్ గారు. అప్పుడు పగళ్ళు తాగి రాత్రిళ్ళు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు నీ పుణ్యమా అని రాత్రి పగలు తాగుతూనే ఉన్నారు. అప్పుడు తాగి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాళ్ళు ఇప్పుడు తాగి బుద్ధిగా ఇంట్లోనే పడుకుంటున్నారు సార్. అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేవు, తాగిన తర్వాత తన్నుకు చచ్చేవాళ్ళు లేరు. పైగా వీటన్నిటికి మించి నేను ప్రవేశపెట్టిన ఈ టకీలా పథకం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి దొరికింది సార్. అది సరేనయ్యా, ఈ లపాకీ పథకం గురించి ఏం చెప్తావు? దీనివల్ల దేశ ప్రతిష్ట డ్రైనేజ్ లో కలిసిపోయింది, యావత్ మహిళా లోకం అవమాన భారంతో తలదించుకుంది. అబ్బా జోకు, ఇప్పుడే డ్రైనేజ్లో కలిసిపోయిందా? నిన్న మొన్నటి వరకు పవిత్రమైన గంగా నదిలో స్విమ్మింగ్ చేస్తా ఉందా? అయినా వ్యభిచారం అంటే ఏంటి సార్? ఒక ఆడది అయిన వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి ఎవడో అనామకుడి పక్కన పడుకుంటే అది వ్యభిచారం, చట్టపరంగా నేరం. మరి పార్కుల్లో పొదల చాటున, పబ్బుల్లో మబ్బుల చాటున పరిమితిని మించి ప్రవర్తించే వాళ్ళని చూసినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఈ దేశ ప్రతిష్ట? వాదోపవాదాలు వెన్నమీదట పితికేశ్ గారు చేసిన ప్రతి పని సమాజ శ్రేయస్సు కోసమేనని కోర్టు వారు భావిస్తూ పితికేశ్ గారిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది. మహానుభావులు, మహాత్ములు, దేశభక్తులు ఎప్పుడూ దేశం గురించి ఆలోచిస్తేనే గొప్పవాళ్ళయ్యారు. మనం కనీసం అప్పుడప్పుడైనా ఆలోచిద్దాం. అమ్మలాంటి దేశాన్ని కాపాడుకుందాం. హలో హలో పితికేశ్ గారు, మై బజరంగి భాయిజాన్ బోల్ రా హూ. చెప్పండి సార్. ఇది రాజకీయం బేటా, జరిగిందంతా మర్చిపో. నీ అవసరం ఇప్పుడు ఆ రాష్ట్రానికే కాదు ఈ దేశం మొత్తానికి కావాలి. జల్దీ ఢిల్లీ ఆవో. ఇంకోసారి ఆలోచించుకోండి సార్, ఆ తర్వాత ఆప్షన్స్ ఉండవు. బాత్ మత్ కర్నా బేటా, జల్దీ ఢిల్లీ ఆవో. ఠీకే దా. ఎవరు ఫోన్లో? మీ మామ. ఏమంటున్నాడు? ఢిల్లీకి రమ్మంటున్నాడు. ఎందుకు? హనీమూన్కి.